హాయ్ అండి, వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్. మనకి టైలరింగ్ నేర్చుకునేటప్పుడు లేదంటే నేర్చుకున్న తర్వాత మనకి ముఖ్యంగా కావాల్సినవి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. బేసిక్గా కావాల్సినవి మనకు తెలిసిందే కదా, కత్తెర, ఇంకా స్కేలు, టేపు. వీటితో పాటు అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది, ప్రతి దీనిలో కూడా అప్డేట్ అవుతూనే ఉంటుందండి. ఇలా మినీ కత్తెర, దీన్ని మినీ కత్తెర అనరు, కట్టర్ అంటారు. అలాగే దారాలు విప్పదీసుకునేది. వీటి ఉపయోగాలు కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. ఇది వచ్చేసి సూదిలోంచి దారం మనం ఈజీగా తీసుకునేది. అలాగే ఉక్సులు, ఇదిగోండి, ఇది వచ్చి బాబిన్ కేస్ అనమాట. దీనిలోనే బాబిన్ పెడతాం. అది ఎలా పెట్టాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇవన్నీ బేసిక్గా తెలుసుకోవడానికి ఒక వీడియోగా ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. ఇది నేను మిషన్ కొనుక్కునేటప్పుడు వచ్చినటువంటి బాబిన్ అనమాట. పాతదైపోయింది, బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి టేపు. ఇవి బేసిక్గా కావాల్సిందే. అయితే వీటితో పాటుగా ఇప్పుడు ఆమ్ రౌండర్ స్కేల్ అండి. ఇది బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ ఆమ్ రౌండ్కే కాకుండా హ్యాండ్ డౌన్కి తీయటానికి కానీ, లేదంటే డ్రాప్ నెక్కి కానీ చాలా యూజ్ అవుతుంది. అలాగే ఎల్ స్కేల్, ముఖ్యంగా దీని గురించి అడిగారండి. ఎల్ స్కేల్ ఎక్కడ దొరుకుద్దక్క, ఒకసారి మీరు డీటెయిల్స్ ఉంటే చెప్తారా అని. ఇది వచ్చేసి మామూలు స్కేలేనండి, 15 ఇంచులది. ఇది విరిగిపోయింది, దాన్ని అయితే యూజ్ చేయట్లేదు, పక్కన పెట్టేశాను. అయితే ఇది వచ్చేసి లూప్ టర్నర్ అండి. దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. నాకు 110 రూపీస్ పడింది. బాగా యూజ్ అవుతుంది నాకు. ఈ లూప్ టర్నర్ అయితే బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా బీస్ ముక్కలు, ఇవి కంపల్సరీ అవసరం కదా మనకి. అసలు మెజర్మెంట్స్ గీయాలన్నా, ఎక్కడి వరకు కావాలన్నా కొలతలు కంపల్సరీ. వీటిలోనే 2 రకాలు ఉంటాయండి. ఇట్లా 3 రకాలతో ఉన్నటువంటి ఒక బాక్స్ ఉంటుంది. అలాగే ఎన్ని రకాలు వద్దు, మాకు ఒకటే కలర్ కావాలంటే కూడా ఒకే కలర్తో కూడా వస్తాయి అన్నమాట. అట్లా 2 రకాలుగా ఉంటాయి. మినిమంగా మనకి కావాల్సినవి ఇవేనండి. వీటితో పాటు సూదులు, ఇవి వచ్చేసి మిషన్ సూదులు అనమాట. నేను ఇలా బాక్స్లో అరేంజ్ చేసుకుంటాను, ముక్కులు మొనలు పోకుండా. ఒకసారి ప్యాకెట్ తీసేసుకున్నామంటే మనకి ఒకవేళ పద్దాక బయటకు వెళ్ళే అవసరం ఉండదు. లేదంటే అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు సూది విరిగిపోయింది అనుకోండి, మగ్గం వర్కులు అప్పుడు మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అందుకని ఒక బాక్స్ తీసేసుకున్నామంటే ఇవి 1 సంవత్సరం పాటు మనకు వస్తాయి. మొనలు పోకుండా, అంటే సూది ముక్కు పోకుండా పైకి వచ్చేలాగా అరేంజ్ చేస్తున్నాను అనమాట. ప్రత్యేకంగా అడగబట్టే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి, ఇది వచ్చేసి థ్రెడ్ పైపింగ్. ఒకటి అయిపోవస్తుంది అనగానే నేను ఒకటి తెచ్చుకుని రెడీగా పెట్టుకుంటానండి. థ్రెడ్ పైపింగ్ ఎప్పుడు 12వ నెంబర్ది అయితే పైపింగ్కి పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది, బాగుంటుంది కూడాను. ఇంకా మనకి మెయిన్గా కావాల్సింది దారాలు. ఈ దారాలు కూడా కొంచెం తక్కువ రేటు ఎక్కువ రేటు ఉంటాయి. మన బ్లౌజులైనా కస్టమర్ బ్లౌజులైనా సరే మంచి క్వాలిటీ తీసుకుంటేనే కస్టమర్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారండి. ఇదిగోండి, ఎల్ స్కేల్లో ఇలా పెద్ద స్కేల్ కూడా ఉంది. నేను మిషన్లు ఈ విజయవాడలో కొనటానికని వెళ్ళామని చెప్పాను కదా, ఆ వీడియోకి ఒకరు కామెంట్ చేశారనమాట, ఎల్ స్కేల్ అసలు ఎక్కడ దొరుకుద్దని. ఇలా హోల్సేల్ షాప్ ఉంటుందండి. అలాంటి హోల్సేల్ షాపుల్లో అయితే అన్ని రకాలుగా దొరుకుతాయి. మనకి ఇంకేమైనా కావాలా, మీకు లేసులు కావాలని వాళ్ళే అడుగుతూ ఉంటారు. పర్టికులర్గా ఇవే అమ్ముతూ ఉంటారు కాబట్టి మనం ప్రత్యేకంగా మిషన్ షాప్లోనే మనం కొనుక్కోనక్కర్లేదండి. ఒక్కొక్క షాప్ ఉంటే మిషన్ షాప్తో పాటు ఇవన్నీ అమ్ముతారు. ఒక్కొక్కటి ఏంటంటే పర్టికులర్గా ఇలాంటి వస్తువులు, టైలర్స్కి సంబంధించినవి, బీస్ ముక్కలని, స్కేల్ అని, ఇలాంటివన్నీ ఒక షాపులో అమ్ముతూ ఉంటారండి. టైలరింగ్ మెటీరియల్ షాపుల్లో అలాంటి వాటిలో అయితే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. మనం కొన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు ఏ విధంగా ఉపయోగపడుతుంది, కొత్త వాళ్ళకైతే ఎంతవరకు ఉపయోగపడుతుంది, అదే బిగినర్స్ కాకుండా రన్నింగ్లో ఉన్న వాళ్ళకి ఎంత యూజ్ఫుల్గా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.